కాబట్టి ఓం చంద్రశేఖరాయ నమః ఇది మొదటి మంత్రం. రెండో మంత్రం ఓం బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచాయ నమః. ఈ రెండు మంత్రాలు ఒక్కొక్కటి 11 సార్లు చొప్పున చదువుకోండి. శివుడి అనుగ్రహం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొన్ని పనులు చేసుకోవచ్చు. చంద్రహోర ఉన్న సమయంలో ఉద్యోగాలలో కొత్తగా ప్రవేశించడానికి అనుకూలం. చంద్రహోర ఉన్న సమయంలో తోట పనులు నిర్వహించడానికి అనుకూలం. అంటే కర్తరిలో తోట పనులు చేయకూడదు. బాగా అర్జెన్సీ ఉంటే కనుక అలాంటప్పుడు మాత్రమే చేసుకోవాలి. అలాగే పెద్దలను కలుసుకోవటం, వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడానికి చంద్రహోర మంచిది. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా చంద్రహోర చాలా మంచిది. అలాగే బావులు చెరువులు తవ్వించుకోవడానికి చంద్రహోర మంచిది. నూతన ఆభరణాలు ధరించడానికి, కొత్తగా కొన్ని ఆభరణాలు